మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ 2024లో భాగంగా ఈరోజు తాడపత్రి పట్టణం నందు మోటార్ బైక్స్తో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేయాలనే ఉద్దేశం తలపించాం. సో కాబట్టి బైక్ ర్యాలీకి అందరూ వచ్చారు. సో అక్కడ బైక్ ర్యాలీ ఉద్దేశంగా మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఎంవీ యూనిట్ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్ స్టాప్ సర్కిల్ వరకు వెళ్తుంది. సో ఆ పార్టీకి మన డిఎస్పీ గారు, ట్రైనింగ్ డిఎస్పీ గారు, మరి అదేవిధంగా మన డిఎం గారిని కూడా ఇన్వైట్ చేశాం. అందరూ ఇచ్చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. సో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వాహనదారుడు, టూ వీలర్ డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. హెల్మెట్ని దాన్ని సక్రమైన పద్ధతిలో ధరించి డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. సో అక్కడ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదనే ఉద్దేశం దాన్ని కూడా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేయకూడదు అనేది కూడా ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంకొకసారి ఓవర్లోడ్ మించి పోకూడదు. ఈ మధ్య రీసెంట్ చూస్తే చాలా మంది ఓవర్లోడ్స్తో వెళ్ళేటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్పల్లి దగ్గర స్టూడెంట్స్ అంటే మైనర్ డ్రైవింగ్ చేసిన స్టూడెంట్స్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో అక్కడ ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో అందరినీ కూడా అవేర్నెస్ చేస్తున్నాం. సో అక్కడ అవేర్నెస్ను సక్రమంగా పరిగణించుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ఆటోమేటిక్గా. తర్వాత కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ వేయాలి. అదేవిధంగా ఓవర్లోడ్ మించి వేయకూడదు. మళ్ళీ స్పీడ్ లిమిట్ని దాటిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా అవేర్నెస్ చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అనేసి. ముఖ్యంగా టౌన్లో అయితే మైనర్ స్టూడెంట్స్, మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందికరం. సో కాబట్టి డ్రైవింగ్ చేస్తే దానికి 25 రూపాయలు జరిమానా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా వాళ్ళని శిక్షార్హులు చేయడానికి కూడా మన యాక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అందరూ పాటించాలి. సో కాబట్టి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ భాగంగా ఈరోజు మనం తాడపత్రి టౌన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంవీ గారు ఇందాక ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ఏంటి చట్టరీతి ఏమేమి ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ముఖ్యంగా ఏంటంటే ఇది రోడ్డు భద్రత గురించి ఇది ఎవరో చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించి మనంతటా మనం ఏం చేయగలం ఈ భద్రత సంబంధించి. ఎందుకంటే సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రత గురించి నియమాలు ఏవైతే తప్పనిసరిగా పాటిస్తూ అందరూ కూడా భద్రత సంబంధించి సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా సహకరించాలన్నమాట. సో ఎందుకంటే మనం చూస్తుంటాం మోటార్ సైకిల్లో పోయేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటాం. తర్వాత పార్క్ చేసేటప్పుడు ఈ క్రాస్ రోడ్స్ దగ్గర పార్క్ చేయడం, రోడ్డు మీద అడ్డంగా పార్క్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే అదర్ వెహికల్ యూజర్స్కు చాలా ఇబ్బందిగా కలుగుతుంది. సో ముందు వెహికల్ ఏమవుతుందంటే సడన్గా అక్కడ ఏదైనా అడ్డం ఉన్నప్పుడు రైట్కి టర్న్ చేసుకునే పరిస్థితిలో వెనకుండే వెహికల్ వచ్చేసి మామూలుగా సాధారణంగా పోతుంటాడు కదా అనే ఉద్దేశంతో వస్తూ ఉండి సడన్గా టర్న్ చేసినప్పుడు వెనకుండే అతనికి తెలియక దాన్ని ముందర దానికి ఢీ కొట్టడము, ఇట్లా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనకి ఏవైతే ఎక్కడ పార్క్ చేయాలనో అక్కడ పార్క్ చేయడము, తర్వాత సిగ్నల్స్ ఇచ్చి రైట్ టర్న్ తీసుకునేటప్పుడు సిగ్నల్స్ ఇచ్చడము, తర్వాత ఏదన్నా హైవేల్లో అప్రోచ్ రోడ్లో నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ వెహికల్ లైన్ క్లియర్గా ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ గమనించుకొని మనం చేయగలిగితే మోటార్ సైకిల్స్ కానీ, హెవీ వెహికల్స్ కానీ, కార్ యూజర్స్ కానీ ఎవరైనా కూడా మనకు ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకుండా దానికి ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో భాగంగా మేము కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫున జనవరి 15 నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మా డ్రైవర్స్ అందరికీ ప్రతిరోజు ఎడ్యుకేట్ చేసి ఈ భద్రతా సూక్తిని వాళ్ళతో పలికిచ్చి తర్వాత అందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించి తర్వాత బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరికి 100% ఈ ఆల్కహాల్ టెస్ట్ చేయించి అన్ని చర్యలు తీసుకొని ఈ రోడ్డు యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జాతీయ భద్రతా రహదారి మాసోత్సవాల సందర్భంగా ఈరోజు హెల్మెట్ ర్యాలీ ఈ టౌన్లో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ నడపడం జరుగుతూ ఉంది. ఈ సందేశం ఏమంటే ప్రజలకందరికీ ప్రతి ఒక్కరూ కూడా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అంటే మైనర్స్ కాకుండా మేజర్సే బైక్స్ డ్రైవ్ చేయాలి.
వారందరూ కూడా హెల్మెట్స్ ధరించాలి. హెల్మెట్స్ ధరిస్తే మనకు అనుకోని ఏదైనా ఒకటి జరిగితే ఆ జరిగిన దానికి మనకు ఆ హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకంటే మనం పోయేటప్పుడు మన ఇంటి దగ్గర మన కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఒక తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే బంధువులు కావచ్చు, లేకుంటే బిడ్డలు ఎవరైనా కావచ్చు. సో వీరందరి క్షేమాల కోసమైనా మనము డ్రైవింగ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని మెలకువలు పాటిస్తూ ఉన్నటువంటి రూల్స్ కూడా వ్యతిరేకంగా కాకుండా జాగ్రత్తగా పాటిస్తూ ఎప్పుడైతే మనం ఇల్లు చేరుకుంటామో అప్పుడే ఈ మాసోత్సవాలకు కూడా కష్టపడి చేసిన దానికి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో దయచేసి ప్రజలందరూ గమనించి మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హేమంత్ కుమార్, ట్రైనీ డిఎస్పీని మాట్లాడుతున్నాను. మనము ట్రాఫిక్కి సంబంధించిన మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రాఫిక్కి సంబంధించిన యాక్సిడెంట్స్ ఇండియాలో చాలా ఎక్కువ జరుగుతాయి. సుమారు 140,000 మంది చనిపోతారన్న విషయము చాలామందికి తెలియదు. ట్రాఫిక్ రిలేటెడ్ డెత్స్ ఈజ్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం అన్నది మనందరి రెస్పాన్సిబిలిటీ కింద మనం ట్రీట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొన్ని మనం పాటించాల్సినవి ఏంటంటే, 1 హెల్మెట్ ధరించడము, 2 డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి, లేదా ట్రిపుల్ రైడింగ్ కానీ మైనర్ రైడింగ్ కానీ ఇలాంటివి ఏమైనా వైలేషన్స్ మనము చేయకూడదు. ఇలాంటివి ఎప్పుడు జరిగినా కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. సో ప్లీజ్ బీ సేఫ్, యూజ్ అ హెల్మెట్ అండ్ బీ అ వెరీ రెస్పాన్సిబుల్ ట్రాఫిక్ రైడర్. నమస్కారం.